వేదాల్లో చెప్పబడ్డటువంటి ధర్మాన్ని చెప్పే మహాత్ముడు ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా వ్యాసుని చేత పంపబడ్డటువంటి ఈ సూత భగవానుడు నైమిషారణ్యానికి రాగానే అందరూ లేచినారు. ఈనాటి కాలంలో వసతులున్నాయి, దూరాన ఉన్నవానికి వినరావాలి అంటే మైకులు పెడతాం. కానీ ఆనాటి కాలంలో ఇవేవీ లేవు. సూతుడు ఒక గద్దె పైన కూర్చొన్నాడు. ఈనాటి వరకు నైమిషారణ్యంలో ఇది సూత గద్దె, ఇది వ్యాసుని గద్దె అని పేర్లు, ఇది శౌనకుని గద్దె అని పేరు. ఆ గద్దెల మీద కూర్చునేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఎంతమంది శౌనకాదృశులు శ్రవణం చేసినారు అనంటే 82,000 మంది శ్రోతలు. ఎంత వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా ఆయన చెప్పేటువంటి విషయాలు అవగతమై అందరికీ ప్రాతినిధ్యాన్ని వహించి శ్రోత, ముఖ్యమైనటువంటి శ్రోత శౌనకుడు ఋగ్వేదమును సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని ఇష్టిల్లో చాలా ప్రావీణ్యత నొందినటువంటి ఆయన శ్రోతగా కూర్చొనున్నాడు. వ్యాసుడు చెప్పినటువంటి ఆ పురాణ వాంగ్మయాన్నంతా కూడా చెప్పుతూ ఉండగా వాళ్ళు విని ధన్యజీవులైపోయినారు. అందరూ కూడా నమస్కరించి సూత భగవాను అడిగినారు, హే ప్రభు సూత, వ్యాసునికి సంబంధించిన అందరి శిష్యులలోకెల్లా నీవు చాలా దగ్గరి వాడవు, పురాణ వాంగ్మయాన్నంతా కూడా నీవు పుణికి పుచ్చుకున్నావు. అటువంటి వేదవ్యాసుడు రచించిన 18 మహాపురాణాల్లోని మొట్టమొదటి పురాణముగా, ఆది పురాణముగా కీర్తింపబడేటువంటి బ్రహ్మ పురాణాన్ని గురించి చెప్పవయ్యా అనగానే అప్పుడు సూతుడు శౌనకాదుషులకు ఈ బ్రహ్మ పురాణాన్ని గురించి చెప్పడం ప్రారంభించినాడు. బ్రహ్మపురాణము మహాపురాణాల్లో మొట్టమొదటి పురాణంగా ఉన్న దీన్ని ఆది పురాణము అనే పేరుతో పిలుస్తారు. దీంట్లో 246 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 14,000 శ్లోకాలతో కూడుకొని సూత శౌనక సంవాదాత్మకమైనటువంటి ఈ పురాణము గౌతమి నదిగా ప్రఖ్యాతి పొందినటువంటి గోదావరి మహాత్మ్యాన్ని, గంగానదిగా ప్రఖ్యాతి పొందినటువంటి గంగా మహాత్మ్యాన్ని, మన భారతదేశంలో ఏ పురీ క్షేత్రం ఉన్నదో, పురుషోత్తమ క్షేత్రం అనేటువంటి ప్రాచీన పేరుతో పిలువబడేటువంటిది ఉన్నదో దానికి సంబంధించినటువంటి వైభవాన్ని అత్యుత్కృష్టంగా చెప్పినది ఈ బ్రహ్మపురాణం. ఈ పురాణాన్ని రచించబోతూ 18 మహాపురాణాలకు ఒక పునాది వేస్తాడు వ్యాస భగవానుడు. అది ధ్యాన శ్లోకంలో తెలియపరుస్తాడు. ఏమంటాడు అనంటే, యస్మాత్ సర్వమిదం ప్రపంచరచితం మాయా జగజ్జాయతే యస్మింస్తిష్ఠతి యాతి చాంత సమయే కల్పానుకల్పే పునః యం ధ్యాత్వా మునయః ప్రపంచరహితం విందంతి మోక్షం ధ్రువం తం వందే పురుషోత్తమాఖ్యమమలం నిత్యం విభుం నిశ్చలం. ఆ పురుషోత్తముడికి నేను నమస్కారం చేసి ఈ పురాణాన్ని నేను ఆరంభం చేస్తున్నాను అని అంటాడు. ఇప్పుడు శ్రోతలైన మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పి. పురుషోత్తముడికి నమస్కారం చేసి నేను ఈ పురాణాన్ని రచిస్తున్నాను అని అన్నాడు. పురుషోత్తముడంటే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడే మీరు విన్నారు, క్షేత్రములన్నిటిలోకెల్లా ఏ క్షేత్రము గురించి చెప్పబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి సమాధానం. పురుషోత్తముడు ఎక్కడ ఉన్నాడు? పురిలో ఉన్నాడు అని అన్నారు. ఇప్పుడు నేను ఈ శ్లోకానికి సంబంధించిన వివరణను ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. మనము ఈ సువిశాలమైనటువంటి విశ్వప్రపంచాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ విశ్వప్రపంచంలో ఎంతమంది జీవులు ఉన్నారయ్యా అని వ్యాసుని అడిగితే 86 లక్షల జీవరాశులు అని అంటాడు. 86 లక్షలలో 86కు సంబంధించిన పేర్లు కూడా మనకు తెలియవు. పిట్టలు, కాకులు, పక్షులు, పందులు, నక్కలు అని రాసుకుంటూ వెళితే ఈరోజు మీరు రాత్రి వెళ్ళి ఒక పుస్తకం పెట్టుకొని రాయండి, ఎన్ని వస్తాయో చూద్దాం. 86 కూడా మనకు తెలియవు. కానీ వేదవ్యాసుడు అంటాడు 86 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక పక్షికి ఇంకొక పక్షికి సంబంధం ఉండదు. ఒక పక్షి జాతిలో పుట్టినట్టు, ఒక మానవ జాతిలో పుట్టిన నాకున్నటువంటి ముక్కు కళ్ళు ఇంకో కళ్ళకు ఉండవు, నాకున్నటువంటి స్వభావాలు ప్రవృత్తులు ఇంకో కళ్ళకు ఉండవు. అందుకని ఈ విచిత్రమైనటువంటి సువిశాలమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా మనం చూస్తూ ఉన్నాము అనంటే ఇది ఏదో ఒక కార్యరూపమై ఉన్నది. కార్యము అని అన్న తర్వాత
కారణము ద్వారా పుట్టాలి. ఒక కారణం లేకుండా కార్యం అనేటువంటిది ఎక్కడా కూడా లోకంలో ఉండదు. కుండ అనేటువంటిది కార్యమై ఉంటే ఒక కారణము ద్వారా ఆ కుండ పుట్టుంటుంది. అది ఏ కారణమై ఉంటుంది? దారాల మట్టితో ఉడుతుంది కుండ. అందుకని కుండ అనేటువంటి కార్యముకు కారణమేది? మన్ను. బట్ట అనేటువంటి కార్యముకు కారణములేవి? దారములు. అట్లానే ఈ జగత్తంతా కూడా ఒక కార్యరూపముగా మనకు కనబడుతూ ఉన్నది అని అన్న తర్వాత కార్యరూపాత్మకమైనటువంటి ఈ జగత్తుకు కారణమేమిటి? కుండకు కారణమేమిటి అంటే మట్టి అని చెప్పినాము. ఎందుకు అనంటే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కావున. బట్టకు కారణం ఏమిటి అని ప్రశ్న వేస్తే దారములుని మనం చెప్పుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం కావున. కానీ సువిశాలమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలకు 86 లక్షల జీవరాశులకు కారణం ఎవరు ఈ జగత్తుకంతటికి అని అంటే ఏం చెప్పగలుగుతాం? ఒక ఊరుని నిర్మించినాము అనంటే ఈ ఊరుని నేను నిర్మించినాను అని చెప్పుకోగలుగుతాం. ఒక్కసారి ఊరు నుండి బయటికి వెళ్ళినాము, అడవి కనబడుతుంది. అడవిలో ఒక గుట్ట ఉంటుంది, అక్కడ ఒక పెద్ద రాళ్లతో కూడుకున్నటువంటి కూడా ఉంటాయి. వీటినన్నిటినీ ఎవరు సృష్టించినారు? అందుకని ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే వేదములను ఆశ్రయించాలి. వేదములారా చెప్పండి, ఈ అనంతకోటి బ్రహ్మాండ సృష్టికి ఎవరు కారణము అని అడిగితే అప్పుడు తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని వేదం మనను అనుగ్రహించి చెప్పినది. నీవు చూస్తున్నటువంటి ఏ పంచభూతములున్నాయో ఈ పంచభూతముల యొక్క కలయిక వలన ఏర్పడ్డటువంటి ఏ జంతుజాలం ఉన్నదో ఇదంతా కూడా ఎక్కడి నుండి వచ్చినదో తెలుసునా? పరమాత్మ నుండి వచ్చినది. అన్న తర్వాత కుండ దేని నుండి వచ్చినది అనంటే మట్టి నుండి అనంటే మట్టి అంటే ఏమిటో మనం చూడాలనే కుతూహలం ఏర్పడి మన్నును చూసినా, ఓ ఈ మన్ను వలన కదా కుండ ఏర్పడ్డది. బట్ట దేని వలన వచ్చినది అనే ప్రశ్నకు దారముల వలన అన్న తర్వాత దారములను చూడాలనే కుతూహలం ఏర్పడి నిర్మాణానికంటే పూర్వదశలో ఉన్నటువంటి దారములను మనం చూసినాం. ఇప్పుడు జగత్తులన్నీ ఏ కారణం వలన వచ్చినాయి అనే ప్రశ్నకు సమాధానం ఏం వచ్చినది? పరమాత్మ వలన అన్న తర్వాత దారములను చూడాలనే కుతూహలం ఉన్నట్టుగా, మట్టిని చూడాలనేటువంటి కుతూహలం ఉన్నట్టుగా పరమాత్మను చూడాలనేటువంటి కుతూహలం మనందరికీ ఉన్నదా లేదా? కావున ఈ కారణస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడో చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పక చెప్పుతాడు. మనం పరమాత్మను గురించి చెప్పాలి అని వేదములే ప్రవృత్తములై యతో వా చో నివర్తంతే అప్రాప్య మనసా సహా. పరమాత్మను గురించి జగత్తులకన్నిటికీ కారణం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వేదములు చెప్పినాయి. వేదములారా పరమాత్మ గురించి చెప్పండి అనంటే అబ్బో పరమాత్మ గురించి మేము చెప్పలేము అని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుతో కూడుకొని వాక్కుతో వర్ణించడానికి వీలు లేనటువంటి ఆ వేదములన్నీ కూడా వెనకకు తిరిగిపోయినాయట. మరి పరమాత్మ గురించి ఎట్లా తెలుసుకోవడం? అందుకని వ్యాస భగవానుడు అంటూ ఉన్నాడు, పరమాత్మను గురించి మనం తెలుసుకోవాలి అనంటే తెలుసుకోలేము. కారణం ఏమిటి అంటే వానికి శరీరం లేదు కావున. ఈ కుండను ఎవరు తయారు చేసినారా అనంటే కుమ్మరివాడు అని అంటారు. ఈ బట్టను ఎవరు నేసినారా అంటే పలానవాడు నేసినాడు అని అంటారు. వాడిని మనం చూడగలుగుతాము. కారణం ఏమిటి? శరీరం ఉన్నది కావున. మరి అనంతకోటి బ్రహ్మాండాలను నిర్మించినటువంటి పరమాత్మను చూడాలి అనంటే ఎందుకు చూడలేకపోతున్నాము అనంటే వానికి శరీరం లేదు కావున. పరమాత్మకు శరీరం లేదు అనే విషయాన్ని ఎవరు చెప్పినారు? నేను చెప్పితే నీవు చెప్పితే ఇది నమ్మరు. వేదమే చెప్పినది. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా రసం నిత్యమగంధవచ్చయతు. ఇది చాలా విచిత్రంగా ఉన్నది వినేటువంటి శ్రోతలమైన మనకు. కుమ్మరివాడు కుండను తయారు చేసినాడు, వానికి శరీరం ఉన్నది తయారు చేసినాడు. ఒక దుకాణానికి వెళ్ళి మనం అడిగినాం, ఏమయ్యా ఈ కుండను ఎవరు తయారు చేసినారు? కుమ్మరివాడు. ఏది చూపండి. వానికి శరీరం లేదండి చూపడానికి. శరీరం లేకపోతే కుండ ఎట్లా తయారవుతుంది? ఈ అనంతకోటి బ్రహ్మాండములు తయారు చేసినది ఎవరు అంటే పరమాత్మ అని అన్నారు.
వాడేటి చూపండి అని వేదములు అడిగితే వాడికి శరీరం లేదు అని చేతులు ఎత్తేస్తుంది వేదం. మరి మన గతేం కావాలి? అందుకని ఏది లోకంలో ప్రసిద్ధమైనటువంటి వస్తువు ఉంటుందో ఆ వస్తువును చూపుతూ దానికి కారణాన్ని ఊహించి ఫలానా వాడు పరమాత్మ అని చెప్పడము ఎంచుకున్నది వేదమే. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి. దేనివల్ల ఈ జగత్తులు పుడుతూ ఉన్నాయో, దేనివల్ల ఈ జగత్తులన్నీ కూడా పరిపాలింపబడుతూ ఉన్నాయో, చివరికి దేని యందు లయమవుతున్నాయో దాన్ని పరమాత్మగా గుర్తించు అని మనకు అందించి ఊరుకున్నది. దేనివల్ల అనేటువంటిది మనం ఆలోచించాలి. వ్యాస భగవానుడు దాన్ని వివరిస్తూ ఏమన్నాడు అంటే, యస్మాత్ సర్వమిదం ప్రపంచరచితం మాయా జగజ్జాయతే. ఈ జగత్తంతా కూడా ఎవడి వలన ఆవిర్భవిస్తూ ఉన్నదో. ఇప్పుడు కార్యాన్ని చూచి కారణమును ఊహించడం. పర్వత సమీపం నుండి వెళుతూ ఉన్నాం మనం. వెళుతూ ఉంటే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో చెప్పుతూ ఉన్నాడు, ఒరే ఈ పర్వతంలో అగ్ని ఉన్నది అని అన్నాడు. పర్వతం 5-6 కిలోమీటర్లు ఎక్కితే కానీ మనం అక్కడ అగ్ని ఉన్న విషయాన్ని గుర్తించలేం. కానీ ఈ స్నేహితుడు పక్కవాడితో ఏమంటున్నాడు అని అంటే, ఈ పర్వతంలో అగ్ని ఉన్నది అని అన్నాడు. వాడంటూ ఉన్నాడు, అగ్ని ఉన్నది అని నీవు ఎట్లా చెబుతున్నావు? పొగ కనబడుతుంది కదా. పొగ కనబడుతూ ఉన్నది కావున అగ్ని ఉన్నది అని వాడు నిశ్చయంగా చెబుతూ ఉన్నాడు. పొగను చూచి నీవు అగ్ని ఉన్నది అని ఎట్లా చెప్పగలుగుతున్నావు అని పక్కవాడు అడిగితే వీడంటాడు, వంట ఇంట్లో నేను చూచినాను కావున. ఇప్పటి వంట ఇండ్లు కావు, వెనకటి కాలంలో. ఇప్పుడు వంట ఇంట్లో చూస్తే పొగనే లేదు. వెనకటి కాలంలో కట్టెలతో పొయ్యిలు పెట్టుకునేవాళ్ళు కావున పొగను చూచినాడు. ఇక్కడ పొగ కనిపించగానే ఏతావతా నేను చెప్పిన ఈ ఉదాహరణల తాత్పర్యం ఏమిటి అంటే, స్థూలమైనటువంటి ఒక విషయాన్ని మనం చూచి సూక్ష్మమైనటువంటి అంశాన్ని ఊహించవచ్చును, అది అప్రమాణం కాదు. పొగను చూసి స్థూలమైనటువంటి దాన్ని, సూక్ష్మమైనటువంటి అగ్నిని ఊహించినాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అది కనిపించినది ఎట్లానో స్థూలమైనటువంటి ఈ ప్రపంచాన్నంతా కూడా మనం చూచి సూక్ష్మమైనటువంటి పరమాత్మను గ్రహించవచ్చును. దీన్ని కార్యలింగకానుమానము అని అంటారు శాస్త్రాలు. కార్యాన్ని చూచి కారణమును ఊహించడము అని అంటారు. యస్మాత్ సర్వమిదం ప్రపంచరచితం మాయా జగజ్జాయతే. ఏ ప్రపంచమును మనం చూస్తూ ఉన్నామో ఈ ప్రపంచము నేను రచించేది కాదు, నీవు రచించేది కాదు. కావున ఎవడో ఒకడు దీన్ని రచించిన వాడున్నాడు. ఆ ఎవడో ఒకడు అనేటువంటిది నిశ్చయం చేసినాం కదా, వాడే పరమాత్మ. వాడికి శరీరం ఉన్నదా లేదా అనేటువంటిది రెండవ విచారం. శరీరము లేనివాడు ఎట్లా చేయగలుగుతాడు అనంటే దానికి సమాధానం చెప్పినాడు వ్యాస భగవానుడు. శరీరం లేదు కావున వాడు లేడు అనడానికి వీల్లేదు. ఇది నీవెట్లా చెప్తున్నావయ్యా వ్యాస అనంటే వ్యాసుడు అంటాడు, యం ధ్యాత్వా మునయః ప్రపంచరహితం విందంతి మోక్షం ధ్రువం. ఏ పరమాత్మను ధ్యానము చేయడం వలన మునీశ్వరులంతా కూడా వాడిని గుర్తిస్తారో, పొందుతారో ఆ పరమాత్మను, అటువంటి ఈ పరమాత్మ. ఏతావతా పరమాత్మకు శరీరము లేకపోయినప్పటికీ, మన ఇంద్రియముల ద్వారా వాడు గోచరించకపోయినప్పటికీ వాడు ఉన్నాడు. మన ఇంద్రియముల ద్వారా వాడు గోచరించకపోయినప్పటికీ అని అన్నాను తప్ప ఏ ఇంద్రియముల ద్వారా, ఎవని ఇంద్రియముల ద్వారా అనలే కదా. మునీశ్వరులు మననశీలులు, నిరంతరము మననం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకు ఉండేటువంటి ఇంద్రియములను అంత స్వచ్ఛము చేసుకున్నటువంటి వాళ్ళై ఉండి స్వచ్ఛమైనటువంటి ఇంద్రియములతో చూచినారు కావున పరమాత్మ యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకోగలిగినారు. అందుకని యంధ్యాత్వా మునయః. ఇప్పుడు మునుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఏమయ్యా పరమాత్మ గురించి మీరు దర్శించినారు కదా, అందుకని మీరు దర్శించినటువంటి ఆ పరమాత్మ ఎటువంటి వాడు అనంటే వాడు ప్రపంచరహితుడయ్యా. ఏ ప్రపంచమును సృష్టించిన వాడిని ఆసరాగా తీసుకొని పరమాత్మను మనం గ్రహించాలి అని, పరమాత్మకు సంబంధించిన విషయం చెప్పండి అయ్యా అని వీళ్ళ దగ్గరికి వెళితే వీళ్ళంటాడు వాడు ప్రపంచరహితుడు అని. ఏతావతా ఇది ఎట్లా సాధ్యం కావాలి అనంటే ఇది కేవలం
ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. శరీరము లేకున్నా వాడంతటా ఉండేటువంటి వాడే అవుతాడు. ఎట్లా అనంటే, పరమాత్మను గురించి ఉపనిషత్తులన్నీ చెప్పినాయి జగత్తులకు కారణమని అనేది ఇప్పటిదాకా మనం విన్నాం. శాస్త్రకారులు ఒక మాట చెప్తారు, ఏది కారణం మిగతా శాస్త్రాల గురించి మిగతా దర్శనాల గురించి మాట ఎటున్నా, వేదాంతులు మాత్రము కార్యకారణ భావాన్ని గురించి విచారించే సమయంలో ఒక కారణము నుండి కార్యం ఏర్పడ్డది అనంటే ఆ కారణము కార్యముగా పరిణమిస్తుంది అంటుంది వేదాంతం. ఉదాహరణకు పెరుగు దేని వలన అవుతుంది? పాల వలన. మనం తోడు వేసినాము రాత్రి, తెల్లవారిన తర్వాత ఏమైనది? పెరుగైనది. ఇప్పుడు పాలేమైనాయి అని ప్రశ్న వేస్తే పెరుగుగా మారిపోయినది. పెరుగుకు కారణము పాలు. ఇప్పుడు పాలు పెరుగుగా మారిపోయినాయి. నిన్న వెళ్ళినప్పుడు కుమ్మరివాణి ఇంటి ముందు మట్టి కుప్ప ఉన్నది, ఇవాళ వెళ్ళినాము కుండ తయారైనది. ఏమయ్యా మట్టి కుప్ప ఏమైనది అనంటే వాడు ఏమంటాడు? కుమ్మరివాడు కుండగా మారినది. ఏమయ్యా నిన్న అన్ని దారాలుండేవి ఏమైనాయి? బట్టగా మారిపోయినవి. ఏమయ్యా పరమాత్మ ఏమైనాడు? జగత్తులకు కారణం ఎవరు? కుండకు కారణం ఏమిటి అంటే మట్టి అన్నాము, బట్టకు కారణం ఏమిటి అంటే దారాలు అని అన్నాము. మరి జగత్తుకు కారణం ఏమిటి అని అంటే ఏమన్నాము? కారణావస్థలో ఉన్నటువంటి దాన్ని మనం చూడలేదు, ఇప్పుడు కార్యావస్థలో ఉన్నటువంటి దృశ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా చెప్పుకున్న నిన్న చూసినటువంటి మట్టి కుండగా మారిపోయినది, నిన్న చూసినటువంటి దారములు బట్టగా మారిపోయినాయి. మరి నిన్న ఉన్నటువంటి పరమాత్మ ఇవాళ జగత్తుగా మారినాడు అని ఎందుకు అనుకోకూడదు? ఏతావత పరమాత్మ అనేటువంటి వాడు అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నటువంటి వాడే అయినప్పటికీ కూడా వానికి పురుషోత్తముడు అనేటువంటి పేరున్నది. పురుషోత్తముడు అంటే పురుషులలోకెల్లా ఉత్తముడైన వాడు అని సామాన్యమైనటువంటి అర్థం కాదు. పురీతత్ అనే పేరు గల నాడిలో శయనించేటువంటి వాడు. పురి శేతే ఇది పురుష. పురుష అనంటే పురి అనంటే పురీతత్ నాడి. శతంచైకాచ హృదయస్య నాడ్య. మన శరీరంలో వేలాది లక్షలాది నరాలున్నాయి, నాడులున్నాయి. అందులో హృదయంలో ఉండేటువంటి 101 నాడులున్నాయో దాంట్లో అత్యుత్కృష్టమైనటువంటి దాన్ని పురీతత్ అనే పేరుతో పిలుస్తారు. అందులో శయనించేవాడు కావున వాడిని పురుష అనే పేరుతో పిలిచినాడు. వాడు గనుక ఒకవేళ మన శరీరంలో లేడు అని అనుకోండి, అసలు అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ధ్రువుడు చెప్పినాడు కదా భాగవతంలో, హే ప్రభు నీవు నా శరీరంలో ప్రవేశించి ఉన్నావు కావున. వ్యాసుడు ఆ ధ్రువునికి సంబంధించిన శ్లోకం రాయడానికి కూడా మూలం ఏది అంటే వేదమే. జగత్తులను సృష్టించిన జగత్తులో పరమాత్మ ప్రవేశించినాడు అంటుంది. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య. జగత్తులను సృష్టించిన జగత్తులో ప్రవేశించినాడు. ఎన్ని జగత్తులో ఉన్నటువంటి జీవజంతువులు ఉన్నాయో వాటన్నిటిలో పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు కావునని ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, నేలపైన చీమలు ఇటు అటు సంచారం చేస్తున్నాయి, దోమలు మనపైన వాలి మన రక్తాన్ని ఆస్వాదిస్తున్నాయి. మానవులమైనటువంటి మనము సంచారం చేయగలుగుతున్నాము, కూర్చోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, తినగలుగుతున్నాము. మనందరిలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. వానికి ఏం పేరు? ఇప్పుడు చెప్పండి, పురుషోత్తముడు ఎక్కడ ఉన్నాడు? పురిలో కాదా? పురిలో ఉన్నాడు అనేది కూడా సమాధానం సరైనదే. అది కూడా ఇప్పుడు చెప్పవచ్చును. పురి అంటే ఏమిటి? పురము అని అర్థం. ఆ పురం అంటే ఈ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వారే పురే దేహి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు, 9 ద్వారములతో కూడుకున్నటువంటి ఈ మహాపురంలో ఉన్నాడు పురుషోత్తముడు. కాబట్టి పురుషోత్తముడు ఎక్కడ ఉన్నాడు? పురిలో కాదు, మనలోనే ఉన్నాడు. వాడు మనందరిలో ఉన్నాడు. కేవలం ఒక్క చోట కాదు, అంత సర్వవ్యాపకుడై ఉన్నాడు. పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరచబోతూ వ్యాస భగవానుడు
మొట్టమొదట పరమాత్మ అనేటువంటి వాడు ఈ అనంత బ్రహ్మాండాలకు జనకుడై ఉన్నాడు. వాడెక్కడనో ఉన్నాడు అని నీవు అనుకోకురా, నీలోనే ఉన్నాడు. నీలో మాత్రమే ఉన్నాడు అని అనుకోకు, నీ ఎదుటి వాణిలో కూడా ఉన్నాడు. నీ ఎదుటి వాణిలో మాత్రమే కాదు, నీపైన వాలి ఏ దోమ నిన్ను కుడుతూ ఉన్నదో వాణిలో కూడా ఉన్నాడు. ఇది కనుక ఒకవేళ భావం మనకు వచ్చినది అంటే మన పైన వాళ్ళ దోమను చంపడానికి మనం ప్రయత్నం చేస్తామా? దోమ తాగదే. ఏమైనా దోమ వాలి కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నామేంటి? నిన్న పురాణంలో చెప్పినాడయ్యా, దోమలో కూడా పరమాత్మనే ఉన్నాడు. ఎక్కడా కూడా ద్వేషభావం అనేటువంటిది మనకు రాదు. సర్వత్రా పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకున్నట్టయితే అటువంటి తం వందే పురుషోత్తమాఖ్యమమలం నిత్యం విభుం నిశ్చలం. అష్టాదశ మహాపురాణములు చెప్పబోతూ మొట్టమొదటి ఆది పురాణముగా భావించేటువంటి ఈ పురాణంలో పరమాత్మ సర్వవ్యాపకుడై ఉన్నాడు, వాడిని తప్ప ఇంకొకటి లేదు జగత్తులో. అందుకని వాడిని మీరు దర్శించే ప్రయత్నం చేయండి. నేను 18 పురాణాల్లో చెప్పబోయేటువంటి ధర్మం ఇదే. ఈ ధర్మము మనకు చక్కగా తెలియాలి అని చెప్పనంటే అనుషంగంగా కొన్ని నియమాలను పాటించాలి. ఒక మందును మనం వేసుకున్నాము అనంటే ఆ మందు మన పైన పారాలి అనంటే కొన్ని పథ్యాలను మనం పాటించాలి. ఆ పథ్యాలే ధర్మములు అంటారు. పూర్వమే నిద్ర లేవడము, స్నానం చేయడము, వస్త్రాన్ని ధరించడము, ఆచమనం చేయడము మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా. అందుకనే జగద్గురు శంకరాచార్యుల వారు భగవద్గీత భాష్యాన్ని రాస్తూ ధర్మముకు సంబంధించినటువంటి లక్షణాన్ని గురించి చెప్పినారు. సచ వేదోక్తో ధర్మ ద్వివిధ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణము అని ధర్మము 2 రకాలుగా ఉంటుంది. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి హేతు, దేనివల్ల నీకు అభ్యుదయము నిశ్రేయస్సు ఇవి 2 లభిస్తాయో దాని ధర్మము అని అంటారు. ఆ ధర్మము 2 రకాలుగా ఉంటుంది, ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము. మానవ జన్మ వచ్చినది నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి, పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వంలో నేనున్నాను, అందుకని నాలో కూడా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ నాకన్నా వేరు కాదు, నేను పరమాత్మ ఒకటేనేటువంటి ధర్మము ముఖ్యమైనది. ఆ ధర్మాన్ని తెలుసుకోవడానికి ప్రవృత్తి ధర్మం అనేటువంటిది కారణమవుతుంది. నివృత్తి ధర్మం అనే మందును మనం వేసుకుంటే ప్రవృత్తి ధర్మం అనే పథ్యాన్ని పాటించాలి. శంకరాచార్యుల వారి సిద్ధాంతం ఇది. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని శంకరాచార్యుల వారు చెప్పి కర్మలను ఎక్కడ కూడా నిందించలేదు, స్తోత్రములను ఎక్కడ కూడా నిందించలేదు. ఎంత చక్కని చక్కని స్తోత్రాలు రాసినారు శంకరులు. స్తోత్రాన్ని పఠించి మీ పాపాలను పోగొట్టుకోండి, క్షేత్రములలో ఉంటూ మీ పాపాన్ని పోగొట్టుకోండి, భగవన్ నామాన్ని కీర్తిస్తూ మీ పాపాన్ని పోగొట్టుకోండి అని అంటారు. ఇట్లా ప్రవృత్తి ధర్మం ఏదైతే ఉన్నదో వేదవ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణంలో ప్రధానమైనటువంటి నివృత్తి ధర్మానికి అది సాధనం అవుతుంది. కాబట్టి ఆ ప్రవృత్తి నివృత్తి ఉభయ విధమైనటువంటి ధర్మాన్ని ఈ పురాణాల్లో తాను ప్రవహింపజేయడమే ముఖ్య ఉద్దేశమై ఉండడం వలన ఈ శ్లోకంలో ఇన్ని విషయాలను తెలియపరచడానికి ఆయన కంకణం కట్టుకొని మనకు తెలియజేసినాడు. యం ధ్యాయంతి బుధాః సమాధి సమయే శుద్ధం వియత్సన్నిభం. ఆ తర్వాత ప్రతి పురాణంలో పురాణం 5 రకాలైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉంటుంది అని అది మనం ముందు మనం ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఆ పరంపరలోనే ఈ జగత్తుకు సంబంధించినటువంటి సృష్టిని గురించి చెప్పినాడు విస్తృతంగా. కుమ్మరివాడు కుండ తయారు చేసినాడు అంటే మట్టి తెచ్చుకున్నాడు, నీళ్లు కలిపినాడు, ఎంత పాళ్ళలో కలిపినాడు, ముద్దను తయారు చేసినాడు, చక్రం పైన పెట్టుకున్నాడు, తిప్పినాడు. కుండ తయారు కావాలంటే ఒకవేళ దాని గురించి రాస్తే 100 పేజీల పుస్తకం తయారవుతుంది. సైకిల్ను సృష్టించిన వాడు 200 పేజీల పుస్తకాన్ని రచించినాడు. పరమాత్మ ఈ సువిశాలమైన ఈ ప్రపంచాన్ని రచించినాడు అనడానికి ఆయన కూడా అష్టాదశ మహాపురాణాలను రాసినాడు. తానే సృష్టించిన వాడు కావున తానే వ్యాసుని రూపంలో ఆవిర్భవించి పంచభూతములలో ఏ భూతమును ఎంత పాళ్లలో ఉంచితే ఏ జీవునికి సంబంధించినటువంటి ఉత్పత్తి జరుగుతుంది, దీనికి మధ్యలో అవ్యక్తము ప్రకృతి అది ఇది అన్నిటినీ కలిపి ఎంత పాడలో పశువుల యొక్క ఉత్పత్తి జరిగినది, గంధర్వుల యొక్క ఉత్పత్తి ఎట్లా జరిగినది, మానవుల యొక్క ఉత్పత్తి ఎట్లా జరిగినది మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో తెలియవచ్చినాడు వ్యాస భగవానుడు. అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండములు అని అంటారు కదా. మనం కరెంటు ఆగిపోయినప్పుడు 6 బయటకు వెళ్ళి ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలన్నీ కనబడుతుంటాయి.
ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క మండలం, అది ఒక్కొక్క నక్షత్రము మన భారతదేశం ఎంత ఉన్నదో అంతగా ఉండేటువంటి విస్తృతమైనటువంటి లోకాలుగా ఉన్నాయి. కాశీఖండంలో స్కంద పురాణంలో వివరిస్తాడు ఏ ఏ లోకం యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగినది అని. ఆ లోకానికి ఆధిపత్యాన్ని వహించి శుక్రలోకం ఉన్నది, శుక్రలోకానికి ఆధిపత్యాన్ని వహించేటువంటి శుక్రుడు ఏ పుణ్యం చేయడం వల్ల వానికి ఆ లోకాధిపత్యం వచ్చినది. చంద్రలోకానికి ఆధిపత్యాన్ని వహించేటువంటి చంద్రుడు ఏ పుణ్యాన్ని భారతదేశంలో ఆచరించడం వల్ల వానికి ఆ లోక ఆధిపత్యం వచ్చినది. కుబేర లోకానికి వెళ్ళి సుఖాన్ని అనుభవించాలి అని అనుకునేవాడు భారతదేశంలో ఏ పుణ్యాన్ని ఆచరిస్తే వానికి కుబేర లోకంలో సుఖానుభవం అనేటువంటిది ఏర్పడుతుంది. వైకుంఠ ధామానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనాన్ని చేస్తూ వీడు ఉద్ధరింపబడాలి అని చెప్పనంటే భారతదేశంలో వీడు చేయాల్సినటువంటి పుణ్యకర్మ ఏమిటి అని ఏ పురాణాన్ని తీసుకున్నా కానీ భారతదేశంలో చేసిన పుణ్యకర్మ, భారతదేశంలో చేసిన పుణ్యకర్మ అని అంటాడు. అనేక వర్షములు ఈ భూమిపైన ఉన్నప్పటికీ కూడా అన్ని వర్షములలోకెల్లా ఈ భారత వర్షము చాలా శ్రేష్టమైనది. శృణుధ్వం మునయః సర్వే యద్వో వక్ష్యామి సాంప్రతం తస్మిన్ వర్షే నరః పాపం కృత్వా ధర్మం చ భోద్విజాః. ఈ భారతవర్షంలో మానవుడు పుణ్యకర్మలను ఆచరిస్తే వానికి సుఖము, పాపకర్మలను ఆచరిస్తే వానికి దుఃఖం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకయ్యా భారతవర్షానికి ఇంత గొప్పతనము, ఎందువలన ఈ భారతదేశానికి ఇటువంటి గొప్పనైనటువంటి లక్షణం వచ్చినది అంటే మహాత్ములు అంటారు, విదేశీయులు మన దేశానికి వస్తూ ఉంటారు, మన దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా విదేశాల్లోకి వెళుతూ ఉంటారు. ఒక్కసారి మన దేశంలో ఉన్న వాళ్ళను విదేశాలకు ఎందుకు వెళుతున్నారా అని అడిగితే వీళ్ళంటారు, నన్ను విదేశీయులు ఎందుకు పిలిచినారు అంటే ఆకాశంలో అంగారక గ్రహం పైన నీళ్లున్నాయా లేవా అని నేను రీసెర్చ్ చేసినాను, అందుకని నన్ను అక్కడికి పిలిచినారు, నాకు పెద్ద కంపెనీ ఇచ్చినారు. ఇంకొకరిని అడిగితే వాడంటాడు, ఆకాశంలో నక్షత్రాలు ఏ ఏ నక్షత్రం ఎక్కడ ఉన్నది అని నేను రీసెర్చ్ చేయడం వల్ల నన్ను అక్కడికి పిలిచినారు. మన భారతీయులంతా కూడా ఇంత విజ్ఞానాన్ని సంపాదించి విదేశాల్లోకి వెళుతున్నారు. ఎందుకయ్యా మీరు వెళుతున్నారు అని అడిగితే వీళ్ళంటారు, మేము ఆకాశాన్ని చూస్తున్నాం కాబట్టి, బయట ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులను చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు విదేశాల నుండి మన భారతదేశానికి వచ్చేటువంటి వాళ్ళని అడుగుదాం, నాయన మా వాళ్ళంతా అక్కడికి వచ్చి పై ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు, బాహ్య ప్రపంచాన్ని అంతా చూడడానికి వెళుతున్నారు, మరి మీరెందుకయ్యా మా దగ్గరికి వస్తున్నారు అని అంటే, నిరంతరము ఆత్మను సందర్శన చేస్తున్నటువంటి మహాత్ములను దర్శించడానికి మేము ఇక్కడికి వస్తున్నాము అని విదేశీయులు అంటున్నారు. భారతదేశానికి మీరు రావడానికి గల కారణం ఏమిటి అనంటే, నిద్రాహారాలు మానివేసి నిరంతరం అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రహ్మచింతన చేస్తూ ఏదో ఒక పల్లెటూరులో ఒక గుట్టల్లో కూర్చున్న వాడి దగ్గరికి పోతారు, వాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు చూస్తారు, తినకుండా వీడు ఎట్లా ఉండగలుగుతున్నాడు, నీళ్లు తాగకుండా ఎట్లా ఉండగలుగుతున్నాడు అని చూసి చూసి చివరికి వాడు కూడా గడ్డాలు పెంచుకొని వాడుకున్నటువంటి ఏ భోగల అలసత ఉన్నదో దాన్ని వదిలిపెట్టి వాళ్ళంతా కూడా ఋషులుగా మారిపోయి శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసు. మనం వెళ్ళి వాళ్ళని చూస్తాం, ఇస్కాన్ టెంపుల్ అట చూద్దాం పోయి చూస్తే ఏమున్నది అక్కడ, విదేశీయులే గోచీలు పెట్టుకొని చీరలు కట్టుకుంటారు, విదేశీయ వనితలే పూలను అల్లుతూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. తాళాలు పట్టుకొని కూర్చుని కాదు భజన, నిలబడి భజన చేస్తారు, రెండు చేతులెత్తి పైకెత్తి భజన చేస్తుంటారు విదేశీయులంతా కూడా ఇక్కడికి వచ్చి. ఎంత దురదృష్టవంతులని చూడండి భారతీయులైనటువంటి మనం. బాహ్య ప్రపంచాన్ని చూసి కోటాను కోట్ల లక్షల సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలనే దృష్టితో మనం భారతదేశాన్ని వదిలిపెట్టి బయట దేశాల్లోకి వెళుతూ పేరును తెచ్చుకుంటే, వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి అన్ని భోగాలను అన్నిటిని కూడా వదిలిపెట్టి అరణ్యాల్లో సంచారం చేసేటువంటి మహాత్ముల యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ భారతదేశానికి ఇంతటి గొప్పనైనటువంటి ఖ్యాతి అని అంటే, అది ఎవరో చెప్తే కాదు, వేదవ్యాసుడు చెప్తే కానీ మనకు తెలియాలి. శృణుధ్వం భారతం వర్షం నవభేదేన భోద్విజాః సముద్రాంతరితాజ్ఞేయాః తే సమాశ్చ పరస్పరం.
ఇంద్రద్వీపము, కశేరు, తామ్రపర్ణము, గభస్తిమాన్, నాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము అనేటువంటి పేర్లతో కూడుకొని మొత్తము 9 వర్షాలతో కూడుకున్నటువంటి నవవర్షములలో భారతవర్షం చాలా శ్రేష్టమైనటువంటిది. కారణం ఏమిటి అనంటే వింధ్య, పారియాత్ర, మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, వృక్ష అనేటువంటి పరమోత్కృష్టమైనటువంటి పర్వతాలు ఇక్కడ విరాజులు